ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 270 మృతదేహాలు ఆసుపత్రికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రమాదం గురించి చర్చ వచ్చినప్పుడు ఇంత పెద్ద దేశ చరిత్రలో అతిపెద్ద విషాదంగా మిగిలిపోయినటువంటి ఈ విమాన ప్రమాదం జరిగినటువంటి చర్చలో ఈమె గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే విమానంలో 242 మంది ప్రయాణం చేస్తే కేవలం ఒక్కళ్ళే బతికి బయటపడిన పరిస్థితుంది. అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్, 40 సంవత్సరాలు. అతను సీట్ నెంబర్ 11A బుక్ చేసుకున్నాడు. ఎమర్జెన్సీ విండో సీట్ నుంచి అతను బయటపడి తన ప్రాణాలను దక్కించుకున్న పరిస్థితుంది. సో ఈమె గురించి కూడా మనం చర్చించాలి. ఈమె గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈమె ఆలస్యం చేసింది విమానం ఎక్కడానికి. ఆ ఆలస్యమే తన ప్రాణాలు దక్కడానికి కారణమైంది. ఎందుకంటే ఈమె పేరు భూమి చౌహాన్. ఈమె అహ్మదాబాద్కు సంబంధించినటువంటి మహిళ. లండన్ నుంచి వెకేషన్ కోసం తన భర్తతో కలిసి లండన్లో ఉంటుంది. వెకేషన్ కోసం 2 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చింది, అహ్మదాబాద్కు వచ్చింది. అహ్మదాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ వెకేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ లండన్కి ఏదైతే విమానం క్రాష్ అయిందో ఆ విమానం క్రాష్ అయినటువంటి ఆ విమానానికి ఈమె టికెట్ బుక్ చేసుకుంది. మధ్యాహ్నం 1:30 విమానంలో కూర్చుని ఉండాలి. అయితే ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది భూమి చౌహాన్. తన భర్త దగ్గరికి మళ్ళీ వెళ్లేందుకు తను టికెట్ బుక్ చేసుకుంది. ఆ క్రాష్ అయిన విమానమే ఆ సీటే అందులో బుక్ చేసుకుంది. కానీ ట్రాఫిక్లో విపరీతంగా ఉండటం వల్ల చిక్కుకుపోయి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అధికారులు అనుమతించలేదు. మీరు ఆలస్యం అయిపోయారు, మీరు విమానం ఎక్కటానికి వీలు లేదని చెప్పి ఆమెను అక్కడే ఆపేసిన పరిస్థితుంది. నిరాశపడింది, నిరుత్సాహపడింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు వచ్చాను. ఇక్కడ ఫ్యామిలీతో అంతా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ తన భర్తను కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఇక నేను ఎలాగూ ఈ విమానం నేను ఎక్కలేకపోతున్నాను, రేపు ఎల్లుండో మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పి నిరాశతో ఆమె ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తన కారులో ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతో విమాన ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఈ విమానం ఎప్పుడైతే టేకాఫ్ అయిందో 1:38 టేకాఫ్ అయిన తర్వాత 30 సెకండ్ల వ్యవధిలోనే విమానం ఆ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ప్రమాదం జరిగింది. ముందుగా ఒక చెట్టుని ఢీకొట్టింది. ఆ తర్వాత మెడుకోలు ఉన్నటువంటి ఈ బీజే హాస్పిటల్కి సంబంధించిన హాస్టల్ భవనాన్ని చాలా బలంగా ఢీకొట్టి వెంటనే పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ వరకు సౌండ్ వచ్చింది. అంత పెద్ద బ్లాస్టింగ్, క్రాషింగ్ జరిగినటువంటి పరిస్థితి. ఆ విమానంలో ఉన్నటువంటి అందరూ కూడా చనిపోయారు. ఆ మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. మొత్తం 242 మందిలో ఒక్కళ్ళే బతికి ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. ఎప్పుడైతే ఆ వార్త భూమి చౌహాన్ చూసిందో, ఎందుకంటే ఆ విమానంలో తాను ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ అదృష్టవశాత్తు మనకు ఒక సామెత గుర్తుంటుంది, ఆలస్యం అమృతం విషం అంటారు. కానీ ఈమె ఆలస్యం చేయటం వల్ల అదృష్టంతో ఆమె బతికిన పరిస్థితి ఉంది. ఇది రివర్స్ అయిపోయిందనమాట. తను ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుకుపోవటం కావచ్చు, ఆ దేవుడు నన్ను కాపాడాడు. తాను గణపతి దేవుడిని బాగా కొలుస్తారు. ఆ గణపతి దేవుడే నన్ను బతికి ప్రాణాలతో ఈ విధంగా ఉంచాడని చెప్పి తను నమ్ముతోంది. తర్వాత తన ఎక్స్ వేదికగా తన పోస్ట్ కూడా పెట్టింది. తర్వాత తన మిత్రులకి, సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి తన క్షేమ సమాచారాన్ని చేరవేసిన పరిస్థితుంది. ఆ గణపతి దేవుడే నన్ను కాపాడాడు. నేను ఆలస్యం అయిపోయింది, ఇంకా నేను పూర్తిగా నిరాశలో ఉండిపోయాను. నేను ఈ విమానం మిస్ అయింది కాబట్టి మళ్ళీ నేను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితుంది. నేను సమయానికి చేరుకోలేకపోయానని చెప్పి ఆ క్షణం తను బాధపడింది, నిరాశతో ఉంది. కానీ తను మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయంలో కారులో ఉండగానే ఈ వార్త విన్న తర్వాత తను నిజంగా నా శరీరం వణికిపోతుంది. నేను ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను, ఆ దేవుడు నన్ను కాపాడాడు, నాకు అదృష్టం ఉంది, భూమి మీద నాకు నూకలు ఉన్నాయి అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. సో నిజంగా ఆ విమానంలో ప్రయాణిస్తూ కూడా ఒక వ్యక్తి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన విశ్వాస్ కుమార్ రమేష్, 40 సంవత్సరాల వ్యక్తి, 11 నెంబర్ సీటు అతను బుక్ చేసుకున్నాడు. అతని గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అందరూ చనిపోయారని చెప్పి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక్కసారిగా లేదు, ఒక అతను ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పి సిపి మాలిక్ అనౌన్స్ చేశారు.
అహ్మదాబాద్ సిపి చాలా స్పష్టంగా అధికారికంగా ప్రకటన చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. 11 నెంబర్ సీటు కలిగినటువంటి వ్యక్తి. అతను ఆ ఎమర్జెన్సీ విండో గేట్ నుంచి ఒక్కసారిగా బయటికి దూకేశాడు. దూకిన తర్వాత అతను కింద పడిన తర్వాత స్వల్ప గాయాలతోనే, చిన్నపాటి రక్త మరకలున్నాయి, స్వల్ప గాయాలని అతను కుంటుకుంటూ, ఆ వీడియో కూడా నిన్న మనం చూస్తున్నాం, ఇప్పుడు స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు. అతను కుంటుకుంటూ అంబులెన్స్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో థ్యాంక్ గాడ్ ఒక ప్రాణాలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి దేవుడికి మొక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అతను కూడా ఇక్కడ ఫ్యామిలీని కలవటానికి వచ్చాడు. మళ్ళీ లండన్కి వెళ్ళటానికి బుక్ చేసుకున్నాడు. 11 నెంబర్ సీటు బుక్ చేసుకున్నాడు. ఎమర్జెన్సీ విండో గేట్ పక్కనే ఆ సీటు ఉండటంతో నేను ఈరోజు ప్రాణాలతో బతికి బయటపడ్డాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ 242 మంది ఉంటే 241 మంది సజీవ దహనం అయిపోయారు, మంటల్లో చిక్కుకుని చనిపోయారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డప్పుడు అసలు నిజంగా ఒక షాక్కి గురైంటాడు. తనకి ఏమి మైండ్ కాసేపు పనిచేయ ఉండదు, పూర్తిగా ఒక బ్లాంక్ అయిపోయి ఉంటాడు. సో ఎలాగో ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అధికారులతో మాట్లాడబోతున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి, కారణం ఏంటి, ఇది సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చర్చ అంతా ఒక విషయం గురించి జరుగుతుంది. అసలు ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్య ఎందుకు ఉంటే ఒకవేళ గుర్తించకపోవటానికి రీజన్ ఏంటి, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో వీళ్ళందరూ కొంత ప్రాణాలు దక్కించుకున్నారు. ఏమేమో విమానం ఎక్కకుండానే ఆలస్యం కావటం వల్ల ప్రాణాలు దక్కించుకుంది. ఒక అతను అదృష్టవశాత్తు ఆ విండో సీట్, ఎమర్జెన్సీ విండో ఏదైతుందో అక్కడి నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కేవలం 2 బతికిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రమాద ఘటనల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మృదు స్వభావి, రాజకీయాల్లో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. తన కుమార్తె అక్కడ లండన్లో ఉన్నారు, వారిని కలవటానికి వెళ్తూ ఉన్నారు విజయ్ రూపానీ. సో ముందుగా ఆయన ఈ విమానంలో లేడని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన టికెట్ బుక్ చేసుకోవటం, బోర్డింగ్ అయినట్టుగా కూడా కొంత సమాచారం బయటికి రావడంతో ఆ మృతుల్లో విజయ్ రూపానీ కూడా ఉన్నారు అని చెప్పి అప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏముంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్. ఆ కాక్పిట్లో ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రమాద సంకేతం వచ్చినప్పుడు వెంటనే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏటీసీకి సమాచారం అందిస్తారు. మేడే 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 అని చెప్పి. మేడే అంటే ఇది ఒక ఫ్రెంచ్ పదం, నాకు సహాయం చేయండి అని దీని అర్థం. సో విమాన ప్రమాదాల్లో కావచ్చు, నౌక ప్రమాదాల్లో కావచ్చు, మేడే అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కీలకమైనటువంటి వాయిస్ అనమాట. మేడే అని చెప్పి 3 సార్లు ఏటీసీకి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఏటీసీ రియాక్ట్ అయ్యేలోపే పెద్ద బ్లాస్ట్తో ఈ విమాన ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు పైలట్, కో పైలట్ విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఏం మాట్లాడారు, ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు గ్రహించినప్పుడు, ఎందుకంటే 650 మీటర్ల ఎత్తుకి, అడుగుల ఎత్తుకి వెళ్ళినప్పుడు విమానం ఒక్కసారిగా టేకాఫ్ పరిపూర్ణంగా జరుగుంటే కనుక ఆ 650 అడుగుల నుంచి ఇక పైకే ఎగురుతుంది. కానీ 650 అడుగుల తర్వాత మెల్లమెల్లగా కిందికి దిగిపోతూ చెట్టును తగిలి, ఆ తర్వాత ఆ మెడుకోలు ఉన్నటువంటి హాస్టల్ భవనాన్ని బలంగా ఢీకొట్టి క్రాష్ అయిపోయి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ కిందకి జారిపోతున్నటువంటి ఆ సమయంలో పైలట్, కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు, ఏటీసీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదంతా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నిక్షిప్తమై ఉంది. సో ఇప్పుడు అధికారులు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆ శిథిలాల్లో ఎక్కడుందో వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ భవనాన్ని బలంగా ఢీకొట్టినప్పుడు ఆ ఏరోప్లేన్కు ఉన్నటువంటి ఆ టైర్లు కావచ్చు, విడిభాగాలు కావచ్చు, అన్నీ కూడా తునాతునకలైపోయింది, మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. అంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ ఎందుకు వచ్చింది, అంత విపరీతంగా మంటలు ఎందుకు వచ్చాయంటే దీనికి ప్రధానమైన కారణం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళుతోంది. అంటే దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరం కాబట్టి 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. మిగతా వాహనాల్లో ఇంధనానికి దీనికి తేడా ఏంటంటే విమానంలో వాడేటువంటి ఇంధనం చాలా పవర్ఫుల్ అనమాట, చాలా హైలీ ఫ్లేమబుల్. మంటలు విపరీతంగా వస్తాయి, కాలిపోతాయి అనమాట. చెట్లు కూడా
పచ్చని చెట్లు కూడా మాడి మసైపోయేటువంటి పవర్ఫుల్ ఇంధనం విమానాల్లో వాడతారు. సో అలాంటిది మనిషి శరీరం పూర్తిగా కాలిపోయి బూడిదైపోయి గుర్తుపట్టని స్థాయిలో బూడిదైపోయిన పరిస్థితి అంటే చాలా మృతదేహాలు అసలు కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితి అంత దారుణంగా ఉందంటే ఆ ఇంధనం అంత హైలీ ఫ్లేమబుల్ కాబట్టి, అంత పవర్ఫుల్ ఇంధనం కాబట్టి ఈ స్థాయిలో పెను విషాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా 1,25,000 లీటర్ల ఇంధనం ఒక్కసారిగా మండేసరికి భవనాన్ని ఢీకొట్టిన తర్వాత నిప్పులు అక్కడ కక్కుతూ పూర్తిగా ఆ విమానం దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పోగొచ్చింది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగినప్పుడు ఒకళ్ళు ఫోన్తో కూడా చిత్రీకరించారు. విమానం కిందకి ఇట్లా జారిపోతూ పడిపోతున్నప్పుడు వీడియో మనకు కనిపిస్తుంది. మంటలు వచ్చేటువంటి వీడియో కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అక్కడ ఏదైతే ఆ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన ఆ ప్రాంతంలో కూడా అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో బ్లాస్ట్ జరిగింది. అంత పెద్ద ఎత్తున ఆకాశాన్ని తాకేటువంటి మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. సో 241 మంది కూడా కాలి బూడిదైపోయారు, మసైపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు మాత్రమే కాదు, ఆ భవనంలో ఎవరున్నారు? ఆ హాస్టల్ భవనంలో మెడికోలు ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. 60 నుంచి 70 మంది వరకు ఉన్నారంట. సో వాళ్ళు కూడా అసలు వాళ్ళ లెక్కేంటో కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. 20 మందికి పైగా ఇప్పటివరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఇంకా పూర్తిగా వెలుగు తీస్తూ ఉన్నారు. మృతదేహాలకు సంబంధించి DNA టెస్టులు చేస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు DNA టెస్టులు చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందించడానికి. ఇంకా ఈ మెడికోలు కూడా, ఈ డాక్టర్స్ కూడా 60 నుంచి 70 మందిలో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారో, ఎంతమంది వరకు బతికి బట్ట కట్టే పరిస్థితి ఉన్నది కూడా తెలియని సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికే టాటా సంస్థ స్పందించింది. టాటా ఎయిర్లైన్స్ ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా మృతుల కుటుంబాలకు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానమంత్రి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి అతను కూడా పరామర్శించి కొన్ని వివరాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా డాక్టర్స్ కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళను కూడా ప్రధానమంత్రి వాళ్ళ పరామర్శిస్తున్నారు. ఇంత పెద్ద విపత్తు నుంచి, ఇంత పెద్ద విషాదం నుంచి, ఇంత పెద్ద ప్రమాదం నుంచి భూమి చావ్లా ఈమె బతికి బయటపడ్డ పరిస్థితి ఉంది. ఈ భూమి అహ్మదాబాద్లోనే ఉంటారు. అహ్మదాబాద్లోనే పుట్టి పెరిగారు. 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ కోసం వచ్చారు. తన భర్తతో కలిసి లండన్లో ఉంటుంది. వెకేషన్ కోసం 2 ఏళ్ల తర్వాత లండన్ నుంచి ఈ భూమి చావ్లా అనేటువంటి మహిళ వచ్చారు. వెకేషన్ పూర్తయిపోయింది. తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ ప్రమాదం జరిగినటువంటి విమానానికి మధ్యాహ్నం 1:30 బయలుదేరే విమానంలోనే టికెట్ ఏమి బుక్ చేసుకుంది. ప్రాణాలు దక్కించుకుంది. ఆలస్యం కావటం వల్ల ట్రాఫిక్ లేట్ అయిపోయింది అని చెప్పి హడావుడిగా హరీబరీగా ఆమె ప్రతి సిగ్నల్ దగ్గర నేను త్వరగా వెళ్ళిపోవాలి, ఎయిర్పోర్ట్కి త్వరగా వెళ్ళాలి, విమానం త్వరగా ఎక్కాలి, నా ఫ్లైట్ మిస్ అయిపోతుందని చెప్పి ఆందోళనతో ఆతురతో పడుతుంది. కానీ ఆ ఆందోళన, ఆ ఆతురత ఆమె ఏదైతే ఇబ్బంది పడుతూ ఉందో దాని వెనకాల ఆ లేట్ కావటం అనేది ఎంత మంచి చేసిందో చూడండి. ఆమె ఆ ఫ్లైట్ ఎక్కి ఉంటే గనక ఈరోజు ఈమె కూడా మృతుల లిస్టులో చేరేది. కానీ ఆ దేవుడే నన్ను బతికించాడు, నేను కొలిచే ఆ గణేశుడే బతికించాడు అని చెప్పి ఈమె ఆ బాడీ షేక్ అయిపోతుంది మాట్లాడుతున్నటువంటి వీడియో చూస్తుంటే. ఆ దేవుడు నన్ను బతికించాడు, మరొకసారి విమానంలో ప్రయాణం చేయాలంటే నా వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి ఈమె మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఈమెకి అదృష్టం ఉంది, ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయి కాబట్టి బతికిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా మరొక వ్యక్తి 11 నెంబర్ సీట్ దగ్గర ఉన్నటువంటి విశ్వాస్ కుమార్ రమేష్, 40 సంవత్సరాల వ్యక్తి, అతను కూడా లండన్లో ఉంటున్నాడు. ఇక్కడ భారతీయ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తే. అతను కూడా ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈరోజు అతన్ని పరామర్శిస్తారు ప్రధానమంత్రి మోదీ.